అలా అన్నమాట. హరివిల్లే నన్నల్లే ఉండాలి. నాకు పాడాలి పాడాలి నిజమే. ఒకసారి క్లిక్ అయ్యాక ఏం చేసినా నడుస్తుంది. అదే అనుకుంటున్నా నేను కూడా. క్లిక్ కావాలి అంటే ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లిక్ కావాలి అంటే ఏం చేయాలి? అందరూ షార్ట్స్ని ఎక్కువ మంది షార్ట్స్నే చేస్తారు కదా. మేమేమైనా టైపిస్టువా? అంటే ఫాస్ట్గా టైప్ చేయడానికి మేమేమైనా టైపిస్టువా అంటున్నారా? అయ్యో నిజమే, నిజమేనండి. నిజమే. ఎంత ఉంది ఛార్జింగ్? 77% ఉంది కాబట్టి నేను అక్కడ కులాసాగా పెట్టేసి మాట్లాడతాను అయితే. ఓకేనా? హరివిందు నన్నల్లే అందాలి ఏమైనా ఏమైనా జిలిబిలి పలుకులు చిలిపిగా పలికిన ఓ మైనా మైనా మిలమిల మెరిసిన తార నింగిన విడిన సితార మిలమిల మెరిసిన తార నింగిని విడిన సితార. ఓ కన కన తిన 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 తాన తాన జినివిని పలుకును చినిపిగా పలికిన మైనా మైనా. ఓకే, ఇక ఇప్పుడు డిస్టర్బెన్స్ ఏమీ ఉండదు. నేను ఎంత నవ్వినా కూడా. ఇంకా చెప్పండి. అదే కాకుండా సింపుల్గా చెబితే వినరు, డీటెయిల్గా చెప్పాలి. అందుకే పాపం సార్ అంట. సింపుల్గా చెప్తే వినను అంటే అర్థం కాదా? సింపుల్గా చెప్తే మీరు లైవ్ చూసి అలా డిసైడ్ అవ్వడం కాదండి. లైవ్ చూసి ఇలా డిసైడ్ అవ్వడం కాదు. లైవ్ చూస్తే మీకు ఎట్లా అర్థమవుతుంది చెప్పండి? లైవ్ అంటే 1 మినిట్ డిలేనే ఉంటుంది. డైరెక్ట్‌గా మాట్లాడితే అర్థమవుతుంది. నాకు అర్థమవుతుందా? అలాగనే డైరెక్ట్‌గా మాట్లాడినా అన్నీ 100% అర్థమవుతాయని కాదు. డైరెక్ట్ మోడ్‌లో చెప్పినవైతే అన్నీ అర్థమవుతాయి. అట్లా అన్నమాట. నేనెంత అమాయకురాలినండి మరి. నేనెంత అమాయకురాలిని. అబద్ధాలు చెప్పడం రాదు నాకు. అబద్ధాలు చెప్పడం రాదు. గబుక్కున అబద్ధాలు చెప్పడం రాదు. ప్రీ ప్లాన్డ్ అయితే చెప్తా. నెక్స్ట్ ఇంకా ఏమంటారు, ఇట్లా ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్‌ని ఇంకా కొద్దిసేపు మాట్లాడగానే మనుషులను అంటే అంచనా వేయడము, వాళ్ళని మైండ్ రీడ్ చేయడము, వాళ్ళు ఎలాంటి వాళ్ళు అన్నది డిసైడ్ చేయడము రాదు నాకు. దాంట్లో అంటారు చూడండి, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులా. ఎలా ఉండాలి చదువుకున్న పిల్లలంటే ఇట్లా మాట్లాడగానే వాళ్ళు ఎలాంటి వాడు, అసలు పనికొస్తాడా పనికిరాడా అనేది చెప్పేయాలి. లేకపోతే ఇంకెందుకు చదువులు, ఇంతకాలం చదువులెందుకు, బూస్ట్‌లు, హార్లిక్స్‌లు ఎందుకు అని చెప్తుంటాడు కదా.